హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం జస్ట్ ఒక 300 మినిమం 300 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం 300 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్లో రెఫరల్, ఈ మెయిన్గా వెబ్సైట్ నేమ్ వచ్చేసి రెఫరల్ జోన్. అంటే ఈ పేరులోనే ఉంది, మనకి రెఫర్ చేయాలన్నమాట, వేరే వాళ్ళకి రెఫర్ చేయాలి. మనము 300 మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మన 10,000 వరకు కూడా, 10,000 లేదా ఇంకెక్కువ వరకు కూడా మనం ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది ఎట్లా చేసుకోవచ్చు, దీంట్లో ఎట్లా ఉంటుంది అనేది, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి టోటల్ నేను ఇప్పుడు చెప్తాను. ఇది నేను ఆల్రెడీ చెక్ చేశాను. నేను దాదాపుగా ఒక 10 డేస్ బ్యాకే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వెబ్సైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాను, లింక్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ అసలు వెబ్సైట్ కరెక్ట్గా పనిచేస్తుందా, లేదంటే పేమెంట్ మనకు వస్తుందా రాదా అనేది ఒకసారి నేను పర్సనల్గా చెక్ చేసుకున్న తర్వాత, అంటే నాకు పేమెంట్ వచ్చిన తర్వాతనే బయట వాళ్ళకి చెప్పాలని చెప్పే ఉద్దేశంతో నేను బయటికి చెప్పలేదు, లింక్ కూడా షేర్ చేయలేదు. చాలామంది మన ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ కాంటాక్ట్లోకి వచ్చినారు, అంటే మెసేజ్ చేసినారు, లింక్ పెట్టండి సార్ అని చెప్పేసి. కాకపోతే నేను పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ మనకు పేమెంట్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని బయటకి లింక్ కూడా ఇవ్వచ్చు. పేమెంట్ రాకపోతే మనం అనవసరంగా లింక్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముండదు కాబట్టి ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 2,384 ఉంది. టోటల్ డిపాజిట్ వచ్చేసి 1,100 ఉంది. ఇందులో లెవెల్స్ ఉంటాయి, 10 లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్లో నేను అప్గ్రేడ్ చేసుకున్నా కాబట్టి ఈ 1,100 వరకు వెళ్ళాం. మీరు ఒకవేళ 300 నుంచి మీరు అక్కడ వరకే ఉన్నట్లయితే అక్కడ వరకే ఉంటుంది. అదంతా ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను నేను. తర్వాత ఇందులో ఇక్కడ మీరు చూసినట్టే బిజినెస్ వాల్యూమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది ఒక పాయింట్స్ అనమాట. వీటిని మనం కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందులో లెఫ్ట్ రైట్ ఇట్లా లెఫ్ట్ రైట్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. లెఫ్ట్ రైట్ అవంతా కూడా నేను ఇప్పుడు మన దీంట్లో వీడియోలో చెప్తాను క్లియర్గా. టోటల్ విత్డ్రాను 850 రూపీస్ నేను విత్డ్రా చేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ విత్డ్రాల్స్ ఏం లేవు, జస్ట్ ఒక విత్డ్రాల్ చేసిన చేసిన తర్వాత పేమెంట్ వచ్చిన తర్వాతనే వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఆగాను. ఇదంతా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ప్లాన్స్ ఉంటాయి. మనం ఒకవేళ ప్లాన్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ 11, 1, 2, 3 ఇట్లా చెప్పేసి మనకు 10 లెవెల్స్ ఉంటాయి. 10 లెవెల్స్లో ఎవరికి ఇష్టం ఉన్న లెవెల్లో వాళ్ళు జాయిన్ కావచ్చు, మీ యొక్క డిసిషన్ అది. మరి ఇక్కడ ఫస్ట్ లెవెల్లో జాయిన్ అయినట్లయితే ఏమవుతుంది, 300 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ లెవెల్లో. చేసినట్లయితే బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 10 పాయింట్స్ వస్తాయి. వీటిని మళ్ళీ మనము కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత రెఫరల్ కమిషన్ వచ్చేసి ఒక రెఫరల్ మీద 30 రూపీస్ ఉంటుంది. తర్వాత ట్రీ కమిషన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్లస్ డైలీ వ్యూ యాడ్స్, ఈ 2 కూడా మనకు చాలా మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. ట్రీ కమిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 20 మందిలో 30 మందిలో మీరు జాయిన్ చేసినారనుకోండి, వాళ్ళందరూ చేసేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంటుంది అన్నమాట. అంటే మీరు ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు స్టార్టింగ్లో ఇద్దరిని జాయిన్ చేస్తారో, వాళ్ళ తర్వాత నెక్స్ట్ అట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళకు కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా ట్రీ కమిషన్ అనేది మీకు కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ట్రీ కమిషన్ మీకు కూడా షేర్ అవుతుంటుంది అనమాట. అవన్నీ కూడా మనకు టోటల్ రెవెన్యూలో యాడ్ అవుతుంటాయి. అట్లా మనకు టోటల్ రెవెన్యూ పెరుగుతుంది. వీక్లీ ఒక్కసారి పేమెంట్ ఇస్తారనమాట. అంటే సండేకి ప్రాసెస్ అవుతుంది, మండే ట్యూస్డేకి మనకు అమౌంట్ అనేది అకౌంట్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి, అది కూడా చెప్తాను నేను. ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టెప్ 1లో ఏదైతే అంటే లెవెల్ 1లో ఏవైతే ఉన్నాయో ఇవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ లిమిట్ వచ్చేసి 5. డైలీ మనం 5 యాడ్స్ చూడొచ్చు. ప్రతి యాడ్కి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది, యాడ్ని బట్టి ఉంటుంది అది. ఆ యాడ్ని బట్టి మనకు అమౌంట్ అనేది కూడా ఒక యాడ్ చూసినందుకు మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అది వెంటనే మన అకౌంట్లో ఇమీడియట్గా క్రియేట్ అయిపోతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి డాష్బోర్డ్లో, ఇక్కడ డాష్బోర్డ్ ఉంది కదా, ఈ డాష్బోర్డ్లో మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇది మనం వీక్లీ ఒక్కసారి మాత్రమే మినిమం 500 యాడ్ అయిన తర్వాతనే మనము విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిమం 500 కంటే తక్కువ ఉన్నప్పుడు విత్డ్రా పెట్టుకున్నట్టయితే విత్డ్రా కాదు, రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన ప్లాన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఈ ప్లాన్లో ఇట్లా ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లాన్లో వచ్చేసి 500 రూపీస్ మనం పే చేయాలి. చేసినట్లయితే బిజినెస్ బీవీస్ వచ్చేసి 15 వస్తాయి, ఇక్కడ 10 వస్తాయి, ఇక్కడ 15 వస్తాయి, ఇక్కడ 50 ఉంటుంది చూడండి. ఇక్కడ 30 రూపీస్ ఉంది, ఇక్కడ 50 రూపీస్ పర్ ఈచ్ రెఫరల్. ఒక రెఫరల్కి మనకు 50 రూపీస్ వస్తుంది. ఆ తర్వాత ట్రీ కమిషన్ 5, తర్వాత డైలీ యాడ్స్ 5. ఇట్లా ఇక్కడ మీరు చూసినట్లయితే 20 వస్తుంది బీవీ, ఇక్కడ తర్వాత 50 ఉంటుంది థర్డ్ లెవెల్లో, తర్వాత 5 వచ్చేసి ట్రీ కమిషన్ ఉంది. ఇట్లా మనకు కమిషన్స్ చేంజ్ అవుతుంటాయి, తర్వాత బీవీస్ చేంజ్ అవుతుంటాయి, ఇట్లా అన్నీ చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి 8 రూపీస్ ఉంది ట్రీ కమిషను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 60 రూపీస్ పర్ రెఫరల్ ఉంది. ఇక్కడ వచ్చేసి 75 రూపీస్ పర్ రెఫరల్ ఉంది.
లాస్ట్కి వచ్చేసి 10th లెవెల్లో 80 రూపీస్ ఫర్ రెఫరల్ ఉంది. ఇక్కడ 5000 అనమాట, ఇది పేమెంట్ చేయాలి. 5000 పే చేస్తే మనకి ఈచ్ రెఫరల్కి 80 రూపీస్ వస్తుంది. తర్వాత ట్రీ కమిషన్ వచ్చేసి 30 రూపీస్ వస్తుంది. ఎవ్రీ డే యాడ్స్ వచ్చేసి 30 యాడ్స్ ఉంటాయి. 30 యాడ్స్ మనం చూసినట్లయితే 30 యాడ్స్కి కూడా మనకు జస్ట్ యాడ్స్ లిమిట్ అనేది టైం ఉంటుంది. దాంట్లో 10 సెకండ్స్, 5 సెకండ్స్, 20 సెకండ్స్ అట్లా యాడ్ని బట్టి ఉంటుంది. పేమెంట్ దాన్ని బట్టి కూడా మనకు యాడ్ అవుతుంటుంది అనమాట. సో ఇది సిస్టము. ఇది చాలా వరకు చాలామంది ఎక్కడైనా చూసి ఉండొచ్చు. కాకపోతే ఇలాంటి వెబ్సైట్లలో కామన్గా ఏంటంటే పేమెంట్ ఇవ్వరు. కాకపోతే ఇందులో ఇచ్చారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పీటీసీ అని మీద క్లిక్ చేసినట్లయితే యాడ్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్స్ ఉంటాయి. టుడే యాడ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈరోజు 5 యాడ్స్ ఉన్నాయి, 4 యాడ్స్ ఉన్నాయి. ఇంకొకటి యాడ్ అప్డేట్ అవుతుంది. ఇందాక చూశాను కాబట్టి కనిపించట్లేదు. మనం ఇప్పుడు ఏదైనా ఒక యాడ్ చూసినట్లయితే వెంటనే ఆ యాడ్ ఇక్కడ నుంచి డిసప్పియర్ అయిపోతుంది అనమాట, కనబడకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం డాష్బోర్డ్లో చూద్దాం ఒకసారి. 2384 రూపాయలు కరెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఒక యాడ్ చూస్తాను. యాడ్ చూసినట్లయితే యాడ్ వాల్యూని బట్టి మనకు ఇందులో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. చూద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టైమర్ ఇట్లా రన్ అవుతుంది. ఇక్కడ మనకు యాడ్ కనిపించకపోని మీకేం బాధ లేదు, ఎందుకంటే మనకు దాంతో సంబంధం లేదు. ఇక్కడ యాడ్ ఇదేదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయిందంటే, టైం కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చూపెడుతుంది. ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి 5+2 ఎంత అని అడుగుతుంది. 7. ఇక్కడ కన్ఫర్మ్ ఎర్న్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్లీ వ్యూడ్ దిస్ యాడ్ అని చెప్పేసి వచ్చింది. ఇంతకు మనం చూసినట్లయితే 4 ఉండేవి యాడ్స్, ఇక్కడ ఒకటి కనబడకుండా వెళ్ళింది. అంటే ఇవాళ 5 యాడ్స్ లిమిట్ ఏదైతే ఉందో అందులో నేను 2 చూసేసిన కాబట్టి ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనము డాష్బోర్డ్లోకి వచ్చి మనం పేమెంట్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి క్లిక్స్ పెరిగినాయి మళ్ళీ ఈరోజుటి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంతకుముందు 84 రూపాయలు కరెక్ట్ ఉండేది, ఇప్పుడు 84 రూపాయలు 50 పైసలు పెరిగింది. సో ఇట్లా యాడ్ని బట్టి మనకు పేమెంట్ అనేది ఉంటుంది. మనకు ఒక యాడ్కు తక్కువ ఉంటుంది, ఒక్కొక్క యాడ్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది పేటీసీలో యాడ్స్. తర్వాత ఇవి క్లిక్స్, టోటల్ క్లిక్స్ ఎన్ని అయినాయి అనేది మనకు చెప్తుంది. నెక్స్ట్ బీవీ లాగ్. బీవీ అంటే పాయింట్స్ వచ్చేసి మనకు ఇప్పటివరకు మీరు ఈరోజు నిన్న చేసినటువంటి పాయింట్స్ వచ్చేసి 28 మే రోజుకి ఈ పాయింట్స్ ఉన్నాయి మనకు 20 రూపీస్. నేను ఇది చాలా లక్షలు సంపాదించవచ్చు అని చెప్పట్లేదు, మంచిగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనకు సింపుల్గా పేమెంట్లు అయితే వస్తున్నాయి. తర్వాత మనకి లాస్ అయితే ఉండదు, నష్టం ఉండదు. మనం పెట్టేది ఏదో 200-300 పెడతాము. దాంతో మనం జస్ట్ ఒక టైంపాస్ లాగానే మనం చేసుకుంటూ వెళ్తే కనీసం మంత్లీ ఒక 5,000-6,000 వచ్చినా కూడా జస్ట్ టైంపాస్కి మన ఖర్చులకు అయితే ఈజీగా అయిపోతుంది. ఓకే, రెఫరల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది రెఫరల్స్. మరి ఎవరికైనా రెఫర్ చేయాలంటే ఎట్లా? ఇక్కడ మై రెఫరల్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలనే నేను లాస్ట్కి చెప్తాను, ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ కొంచెము ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రెఫరల్స్లోకి వచ్చిన తర్వాత జాయిన్ లెఫ్ట్, జాయిన్ రైట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది 2 స్టెప్స్, అంటే లెఫ్ట్ ఒక్కరిని రైట్ ఒక్కరిని మనం జాయిన్ చేసుకోవచ్చు. అట్లా ఆ లెక్క ప్రకారం ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది. మీరు మొబైల్లో చూసినా ఇట్లా ఉంటుంది, డెస్క్టాప్లో చూసినా కూడా ఇట్లా ఉంటుంది. మీకు ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి ఈ లింక్ని కాపీ చేసి దీన్ని మీరు షేర్ చేయొచ్చు. ఫస్ట్ మీరు లెఫ్ట్ షేర్ చేసినారు, ఆ తర్వాత రైట్ షేర్ చేయండి. ఒకవేళ మీరు లెఫ్ట్ షేర్ చేసి మళ్ళీ లెఫ్టే షేర్ చేసినారు అనుకోండి, ఇంకొకరికి కూడా షేర్ చేస్తే ఏమవుతుందంటే మీ లెఫ్ట్ రైట్లో లెఫ్ట్ సైడ్ ఒకరిని యాడ్ చేస్తుంది. ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తారు. మళ్ళీ మీరు లెఫ్ట్ లింకే షేర్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీ కింద లెఫ్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కింద లెఫ్ట్ సైడు మీరు సెకండ్ ఎవరికైతే రెఫర్ చేసినారో వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అంటే మీ లెఫ్ట్ సైడ్ మాత్రమే లెగ్ పెరుక్కుంటూ వెళ్తుంది. అట్లా కాకుండా మీరు లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేసుకుంటూ షేర్ చేయండి లింక్స్ ఎప్పుడైనా కూడా. మరి ఇక్కడ చూసినట్లయితే ఏది షేర్ చేసినప్పుడు కూడా మీకు 30 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు రెఫరల్ కమిషన్ అనేది వస్తుంది. మనకు మినిమం 500 మన దాంట్లో యాడ్ కాగానే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎవ్రీ వీక్ ఎండింగ్లో మాత్రమే పేమెంట్ ఇస్తారు అనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ఇది ఫస్ట్ లెఫ్ట్ లింక్ కాపీ చేసేసి వాళ్ళకి షేర్ చేయొచ్చు. నెక్స్ట్ రైట్ లింక్ కాపీ చేసి షేర్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ కాపీ చేసి షేర్ చేయండి, మళ్ళీ రైట్ కాపీ చేసి షేర్ చేయండి. మరి అదంతా ఎట్లా అవుతుంది, ఎక్కడ జాయిన్ అవుతారు వాళ్ళు అంటే ఇక్కడ మన కింద మై ట్రీ అని ఉంది. మై ట్రీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెయిన్గా మీరు ఉంటారు. మీ కింద లెఫ్ట్ రైట్ ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఒకవేళ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఇటు సైడ్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం. లెఫ్ట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి ఒకరికి రెఫర్ చేస్తే ఇక్కడ ఒకరు జాయిన్ అవుతారు. ఓకే, రైట్ సైడ్ ఒకరు జాయిన్ అవుతారు. రైట్ సైడ్ లింక్తో ఒకరు జాయిన్ అవుతారు. లెఫ్ట్ రైట్ వచ్చేసినారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక రైట్ లింక్ జాయిన్ చేసినారనుకోండి, రైట్ లింక్ జాయిన్ చేస్తే ఏమవుతుందంటే మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కింద రైట్ సైడు ఒకటి కొత్తగా యాడ్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లింక్ యాడ్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సైడు లెఫ్ట్ లింక్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి ఎవరినైనా ఒకరిని మాత్రమే జాయిన్ చేసినాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సను ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ని జాయిన్ చేసినాడు. మరి నెక్స్ట్ ఇక్కడ ఖాళీగా ఉంది, దీన్ని ఖాళీని నింపాలనుకుంటే ఈ పర్సన్కి ఇది ఏమవుతుంది, లెఫ్టా రైటా చూసుకొని ఏదవుతుందో మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ లింక్ అనుకోండి, ఈ రైట్ లింక్లో ఇతను నింపేసుకున్నాడు. మరి లెఫ్ట్ లింక్ కూడా నింపేసుకుంటే ఏమవుతుందంటే ఈ రెండు కలిస్తే మ్యాచింగ్ బోనస్ అనేది ఒకటి ఉంటుంది. మ్యాచింగ్ బోనస్ అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకరున్నారు, మీరు మెయిన్గా మీ ఇద్దరిని జాయిన్ చేసినారు అంటే ఇక్కడ ఏమైంది, ఒక మ్యాచ్ అయిపోయింది. మ్యాచింగ్ బోనస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మ్యాచింగ్ బోనస్ కూడా మీకు యాడ్ అవుతుంది అనమాట. మరి మీ కింద ఒక పర్సన్ ఒకరినే చేసినాడు, ఇంకొకరిని చేయలేదు. మీకే ఒక 20 మంది తెలుసు అనుకోండి. 20 మంది తెలిస్తే మీరు ఒకటేసారి 20 మందిని మన కింద వేసుకోలేం కదా. ఫస్ట్ ఇతడు జాయిన్ చేస్తారు, ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్నే పెట్టుకున్నా పర్లేదు. అది చాలా మట్టుకు ఎవరైనా చేసేటువంటి, దీన్ని ట్రయాంగిల్ అంటారు. ఇది ట్రయాంగిల్ ప్లాన్. ఇది అంటే ఇక్కడికి వచ్చినా మీకే వస్తుంది, ఇక్కడికి వచ్చినా మీకే వస్తుంది, ఇక్కడికి వచ్చినా మీకే వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ ప్లాన్లో మీకు ఏమవుతుందంటే ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి కింద మీరు ఒకరిని జాయిన్ చేస్తున్నారు. మీకు 20 మంది తెలుసు, ఇక్కడ మీ పర్సన్లే ఉన్నారు, ఇద్దరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఇక్కడ మీకు ఒక 20 మంది తెలుసు, ఆ 20 మందిలో ఇంకొకరిని ఇక్కడ జాయిన్ చేసినారు. తర్వాత ఇక్కడ నుంచి ఇంకొకరిని ఇక్కడ జాయిన్ చేస్తారు. అట్లా అంటే ఈ లింక్ ఇతనికి కూడా లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ మీరు షేర్ చేసినప్పుడు కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మీ ఫ్యామిలీలోకే వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు మీ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయట వాళ్ళనే అనుకుందాం. బయట వాళ్ళు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సను ఒక వ్యక్తిని జాయిన్ చేసినాడు, ఇంకొక వ్యక్తిని ఇంకా జాయిన్ చేయలేదు. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఏమవుతుంది, మ్యాచింగ్ బోనస్ వస్తుంది. మ్యాచింగ్ బోనస్ ఎవరికి వస్తుంది, ఇతనికి వస్తుంది. ఇతనికి మ్యాచింగ్ బోనస్ వస్తే అది మీకు కూడా షేర్ అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా మీకు పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు మీ లింకు ద్వారా ఇతనికి ఇక్కడ ఒకరిని జాయిన్ చేస్తారు, మీ లింక్ షేర్ చేస్తారు. అంటే ఇక్కడ ఇతనికి రైట్కి ఒక పర్సన్ ఉన్నాడు, లెఫ్ట్కి ఒక పర్సన్ లేడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ లింక్ షేర్ చేసి ఒకరిని జాయిన్ చేస్తారు అనుకోండి. అప్పుడు ఇతని కింద లెఫ్ట్ సైడ్ ఒకరు వస్తారు. లెఫ్ట్ సైడ్ ఒకరు వస్తే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ వచ్చిన దానికి మీకు ఫుల్ కమిషన్ వస్తుంది. అంటే ఇతన్ని మీరు డైరెక్ట్ లింక్తో జాయిన్ చేసినారు కాబట్టి మీకు ఫుల్ కమిషన్ వస్తుంది, ప్లస్ మ్యాచింగ్ బోనస్ కూడా. ఎందుకంటే ఇతనికి ఇక్కడ మ్యాచ్ అయింది, ఈ రెండు మ్యాచింగ్ అయినాయి కాబట్టి ఇతనికి మ్యాచింగ్ బోనస్ వస్తుంది. ఈ మ్యాచింగ్ బోనస్లో మీకు కూడా షేర్ ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. ప్రతి దాంట్లో షేర్ ఉంటుంది. ఇతడు చేసే ప్రతి దాంట్లో, ఇతడు చూసే యాడ్స్లో మీకు షేర్ ఉంటుంది, ఇతడు చూసే యాడ్స్లో షేర్ ఉంటుంది, వీళ్ళిద్దరు చేసేటువంటి ఏదైతే బిజినెస్ ఉంటుందో దాంట్లో షేర్ ఉంటుంది. ఇట్లా కింద ఎంత కిందికి వెళ్తే అంత కిందికి ఇంకా వెళ్తున్న కొద్దీ ప్రతి దాంట్లో మనకు అనేది షేర్ ఉంటుంది. సో ఇది మన యొక్క ట్రీ అనమాట. మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీరు ఎవరు ఎట్ సైడ్ వెళ్తున్నారు అనేది కొంచెం మీరు ఒక 2-3 సార్లు అర్థమైందంటే ఈ ట్రీని జాగ్రత్తగా గమనించుకుంటూ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలామందికి ఇటువంటివి చేసి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. కాకపోతే జెన్యున్గా డబ్బులు వచ్చేటివి మాత్రం తక్కువగా ఉంటాయి. అటువంటి వాటిల్లో ఇది బాగానే అనిపించింది కాబట్టి మనకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ బైనరీ సమ్మరీ. బైనరీ అంటే టోటల్ పెయిడ్ లెఫ్ట్, తర్వాత రైట్, లెఫ్ట్కి రైట్కి, తర్వాత ఎంతమందికి ఎక్కడెక్కడ జాయిన్ అయినారు అనేది టోటల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. తర్వాత డిపాజిట్ వచ్చేసి మనం డిపాజిట్స్ ఏమేమి చేసుకున్నాం, ఇందాక నేను చూపించిన మీకు 1100 వరకు డిపాజిట్ వచ్చింది. ఎందుకంటే నేను లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నా కాబట్టి 1100 వరకు మనం డిపాజిట్ చేసినాము. అది మీరు చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ 300తోనే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విత్డ్రాల్స్లో వచ్చేసి నేను ఆల్రెడీ విత్డ్రాల్ పెట్టాను. 850 రూపీస్కి 10 రూపీస్ కట్ అయింది. 840 రూపీస్ 50 పైసా మనకు విత్డ్రాల్ అనేది వచ్చేసింది. అప్రూవ్డ్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎవరికైనా మీ దాంట్లో నుంచే ఎవరికైనా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి, లేదంటే యూజర్ నేమ్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇవ్వకండి, యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొఫైల్ ఉంటుంది, రైట్ సైడ్ పైన చిన్న నేమ్ ఉంటుంది, ఆ నేమ్లో ప్రొఫైల్ అని వస్తుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నేను క్లిక్ చేయట్లేదు ఎందుకంటే నా డీటెయిల్స్ అన్నీ కనబడతాయి కాబట్టి క్లిక్ చేయట్లేదు. క్లిక్ చేసినట్లయితే యూజర్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది, అందులో ఆ యూజర్ నేమ్ మాత్రం కాపీ చేసి ఎవరికైనా పంపాలనుకుంటే వాళ్ళ యూజర్ నేమ్ పంపమనండి. ఇప్పుడు ఏమంటే అవైలబుల్ బ్యాలెన్స్ ఇది ఉంది, మనం ఎవరికో వేరే వాళ్ళకి పంపాలి, వాళ్ళ యూజర్ నేమ్ ఇక్కడ వేయాలి. ఓకే, యూజర్ నేమ్ ఇక్కడ వేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ 2% 2 ఫిక్స్డ్ అండ్ 1% ఆఫ్ యువర్ టోటల్ అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్. ఓకే, టు బి బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ
మీరు ఇందులో అమౌంట్లో ఒక 500 యాడ్ చేద్దాం అనుకోండి, 500 ఇక్కడ యాడ్ చేసేయండి, ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ కొట్టండి. ఈ యూజర్ నేమ్ ఎవరిదైతే ఉంటుందో ఇక్కడ మీరు ఎవరు యూజర్ నేమ్ అయితే ఇస్తారో వాళ్ళకి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఎవరికైనా పర్చేజ్ చేయడానికో అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే అందులో పేమెంట్ ఉండాలి కదా, కాబట్టి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తర్వాత మనకి ఈ రిపోర్ట్స్ చూద్దాం ఒకసారి. రిపోర్ట్స్ ఓపెన్ చేస్తాను. రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్ లాగ్ అంటే మీరు ఎప్పుడెప్పుడు లాగిన్ లాగౌట్ అయినారు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడెప్పుడు చేసినారు, రెఫరల్ కమిషన్స్ ఏమేమి వచ్చినాయి, బైనరీ కమిషన్స్ ఏమేమి వచ్చినాయి, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఈ సెక్యూరిటీది ఏం అవసరం లేదు, సపోర్ట్ కూడా అవసరం లేదు. సపోర్ట్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఏదైనా టికెట్స్ అంటే మీరు ఏదైనా పేమెంట్ ఆప్షన్ రాలేదనో ఇంకేదైనా ఉంటే టికెట్ రైజ్ చేయొచ్చు. న్యూ టికెట్ అంటే ఇక్కడ న్యూ టికెట్ మీద క్లిక్ చేసి ఏదైనా మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే దీని మీద క్లిక్ చేసి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. తర్వాత ప్రొఫైల్ అంటే మీ డీటెయిల్సే ఉంటాయి. ఇక్కడ నేను చూపించిన కదా పైన ఇక్కడ ప్రొఫైల్ ఉన్నట్టు ఇక్కడ కూడా మీ ప్రొఫైల్ ఉంటుంది. లాగిన్ హిస్టరీ కామన్గా లాగిన్ ఎప్పుడు చేసినారు, లాగౌట్ ఎప్పుడు చేసినారు, డైరెక్ట్ లాగౌట్. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది చాలా బాగానే పనిచేస్తుంది, మంచి వెబ్సైట్గానే అనిపించింది నాకు. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఇప్పుడు మనము జాయిన్ చేయడం ఎట్లా, కొత్త వాళ్ళని జాయిన్ కావాలన్నా మీరు కావాలన్నా కూడా ఎట్లా జాయిన్ కావాలంటే ఫస్ట్ మనం ఎక్కడికి వస్తామంటే మై రెఫరల్స్లోకి వస్తాం. మై రెఫరల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ రైట్ అనే 2 ఉంటాయని చెప్పిన ఆల్రెడీ ఇంతకుముందే. లెఫ్ట్ లింక్ క్లిక్ చేస్తున్నాను నేను. లెఫ్ట్ లింక్ కాపీ అయింది. లెఫ్ట్ లింక్ కాపీ అయిన తర్వాత నేను దీన్ని ఆ లింక్ని నేను కాపీ చేసిన, పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ అలో అని చెప్పేసి వస్తుంది. దీన్ని అలో చేయండి, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్ యూజర్ నేమ్ వస్తుంది. ఇక్కడ రెఫరల్ యూజర్ నేమ్ లేకుండా ఎవ్వరు కూడా ఇందులో జాయిన్ కాలేరు, ఎందుకంటే ఈ వెబ్సైట్ నేమే రెఫరల్ జోన్. కాబట్టి రెఫరల్ యూజర్ నేమ్ లేకుండా అంటే ఎవరో ఒకరు రెఫర్ చేయకుండా ఈ వెబ్సైట్లో ఎవరు కూడా జాయిన్ కాలేరు. ఓకే, అక్కడ పొజిషన్ అనేది లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ ఆల్రెడీ మనం లింకే లెఫ్ట్ ఇచ్చినాం కాబట్టి లెఫ్ట్ లింకే ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ 2 ఓపెన్ కామన్గా ఈ 2 కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే ఉంటాయి. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్కడ మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. తర్వాత అగ్రీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుందో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఇక్కడ నేను డీటెయిల్స్ నింపాను, మా ఫ్రెండ్ది డీటెయిల్స్ నింపాను. ఓకే, డీటెయిల్స్ నింపిన తర్వాత ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఫ్రీయే. అకౌంట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్టే క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ తీసుకునేటప్పుడు మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే అకౌంట్ మీరు ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ డేటా అనేది ఒకటి వస్తుంది, మళ్ళీ కొత్త పేజ్. ఇందులో కంప్లీట్ యువర్ ప్రొఫైల్, మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో నింపాలి. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ నేను ఇస్తున్నాను. ఈ యూజర్ నేమే మనకు నెక్స్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైనా కూడా మనకు నెక్స్ట్ యూజర్ నేమ్తోనే మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితులలో మీరు మీ ఫోన్పేకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకు అంటే రేపు మీరు ఫ్యూచర్లో పేమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు, విత్డ్రాల్ రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు పేమెంట్ అనేది ఫోన్పేకి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఫోన్పే సంబంధించిన నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, మీకు ఒకవేళ ఫోన్పే లేకపోతే నెంబర్ లేకపోతే వేరే ఏదైనా ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఆల్టర్నేట్ నెంబర్ ఏది ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఇచ్చినటువంటి నెంబర్ మళ్ళీ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు మళ్ళీ పనిచేయదు. మనం ఫ్యామిలీ మెంబర్స్లో ఫోన్పే నెంబర్ ఇవ్వాలనుకుంటే అది పనిచేయదు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఇచ్చేయాలి, ఇక్కడ స్టేట్ ఇచ్చేయాలి. ఈ విషయం గురించి నేను చెప్పాను ఇంతకుముందు. ఇక్కడ అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబరు ఫోన్పే నెంబర్ ఇవ్వండి, తర్వాత అడ్రస్ ఇక్కడ ఫుల్ చేయండి, ఇక్కడ కూడా జిప్ అడ్రస్ ఇదంతా కూడా కంప్లీట్ చేసేయండి. ఇదంతా నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ నింపేశాను. యూజర్ డీటెయిల్స్ ప్రొఫైల్ కాబట్టి నేను ఇది చూపెట్టట్లేదు, ఇది నా పర్సనల్ కాదు, ఇంకొకరిది కాబట్టి నేను చూపించట్లేదు. ఓకే, సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయిపోతాం. చూడండి, లాగిన్ అయిపోయినాం. ఇప్పుడు మన ప్లాన్స్ వచ్చేసినట్లయితే ప్లాన్ ఎక్కడ కూడా మనం జాయిన్ అయింది లేదు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓకే ఇదంతా అయిపోయింది. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎట్లా, అంటే ప్లాన్ పర్చేజ్ చేయడం ఎట్లా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఫెయిల్ అవుతుంది, మీరు పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి పే చేసిన తర్వాత ఇది కరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. లెవెల్ 1 తీసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ లెవెల్ అని ఉంటుంది, దీని మీదనే ఉంటుంది ఆటోమేటిక్గా. దీంట్లోకి వెళ్ళకండి, ఎందుకంటే మనకు అకౌంట్ బ్యాలెన్స్ 0 కాబట్టి ఇది అవసరం లేదు.
మీకు ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే అందులో నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ మనకు లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇది సెలెక్ట్ చేసుకోకండి. అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఈ వెబ్సైట్లో డిఫాల్ట్గా వచ్చింది. దీన్ని మనం ఏం యూజ్ చేసుకోవడానికి లేదు, డిఫాల్ట్గా వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీ. సెలెక్ట్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నది ఆల్రెడీ మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి 300 రూపాయలు అది కాస్ట్. తర్వాత 4 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది, 304 రూపాయలు టోటల్. ఓకే, కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ లెవెల్ బిలో యూ వాంట్ టు జాయిన్. మీరు ఏ లెవెల్లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ లెవెల్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, లెవెల్ 1, 2, 3 ఇట్లా ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లెవెల్ 1 మీద మనం ఇట్లా కర్సర్ పెట్టగానే వెంటనే చేంజ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. లెవెల్ 1 మీద క్లిక్ చేస్తున్నా. లెవెల్ 1 మీద క్లిక్ చేయగానే వెంటనే ఏమవుతుంది, ఇక్కడ చూడండి పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ ఆప్షన్కి వచ్చేసింది 304 రూపీస్ పే. ఓకే, నేను ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ మెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పే మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఏమవుతుంది, నెక్స్ట్ పేజ్లో మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ నేను మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చిన, పే మీద క్లిక్ చేస్తున్నా. పే మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎట్లా పే చేయాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ, కార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను యూపీఐ మీద చేద్దాం అనుకుంటున్నా. యూపీఐ మీద క్లిక్ చేయండి. రికమెండెడ్ ఉంది కదా, ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెంటనే ఏమొస్తుంది, ఇక్కడ పే విత్ యూపీఐ ఐడి నెంబర్, మీ ఏదైతే ఫోన్పే నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్పే నెంబరు @ అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా బ్యాంక్ది సంబంధించింది, అది ఇచ్చేసి వెరిఫై అండ్ పే అని పెట్టి క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్పేకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అక్కడ మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ రావాలి. ఎక్కడికి, పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి రావాలంటే బ్యాక్ వచ్చేసేయాలి. ఇక్కడ ఈ పేజీకి రావాలి. బ్యాక్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఆల్రెడీ మనం ఇందాక పే చేసినాం కదా అందులోనే ఉంటాము. రీడైరెక్ట్ కూడా అవుతుంది, అంటే బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ అదే ఆటోమేటిక్గా. పేమెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు అది అక్కడికి ఫోన్పే నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ వెబ్సైట్కు డైరెక్ట్ ఏదైతే క్రోమ్ ఓపెన్ చేసి ఉంటారు కదా అందులోకి వచ్చేయండి. అందులోకి వచ్చి ఉంటే ఇది ఇట్లనే ఉంటుంది, ఇది ఇట్లనే కనబడుతుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా కిందికి వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ పేజ్కి వచ్చిన తర్వాత లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. లెవెల్ 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఈ పేజ్లోకి వెళ్ళిపోతాం. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం ఓకే ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. యూపీఐయో కార్డో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీ యూపీఐ ఐడి డీటెయిల్స్ ఇస్తారు, పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత ఇది ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్, ఇది ఫోన్పేలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి బ్యాక్ వస్తారు, వెబ్సైట్లోకి వస్తారు. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత పేమెంట్ అయిపోయింది, ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కాబట్టి మరి పేమెంట్ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ ఎట్లా కావాలి అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ డిపాజిట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ టేకెన్. యూ హ్యావ్ డిపాజిట్ రిక్వెస్ట్ హ్యావ్ బీన్ టేకెన్. మీ డిపాజిట్ రిక్వెస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, కంపెనీకి వెళ్ళిపోయింది. మీ పేమెంట్ అనేది కంపెనీకి చేరింది కాబట్టి ఇక్కడ పెండింగ్ చూపెడుతుంది. ఎప్పుడైతే మీకు పేమెంట్ కంప్లీట్ అయిందో ఈ పెండింగ్ ఏదైతే ఉందో ఇది 1 నుంచి 2 అవర్స్ లోపల యాక్టివ్ అయిపోతుంది. గంట నుంచి 2 గంటల లోపల యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ పెండింగ్ అనేది మీకు ఒక 2-3 అవర్స్ లోపల యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఎప్పుడైతే మీరు డాష్బోర్డ్లోకి వస్తారో అంటే ప్లాన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ఈ సబ్స్క్రైబ్ అనేది బ్లాక్ కలర్లో కనబడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది కనబడుతుంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నా ప్లాన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ప్లాన్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అని చూపెడుతుంది. అట్లా మీకు కూడా చూపెడుతుంది అనమాట. ఇక్కడ మరి ఇప్పుడు మనము వితౌట్ సబ్స్క్రైబింగ్ అంటే మనం వితౌట్ ప్లాన్ తీసుకోకముందు మనం యాడ్స్ క్లిక్ చేయాలనుకుంటే ఏమవుతుందో చూపిస్తాను నేను. ఇప్పుడు పీటీసీ మీద ఉంది, యాడ్స్ ఉంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ బై ఏ ప్లాన్ టు వ్యూ యాడ్. ఇక్కడ మీకు ఎర్రర్ చూపెడుతుంది, పైన ఎర్రర్ వస్తుంది. మనం ఇక్కడ పీటీసీ మీద క్లిక్ చేయగానే వెంటనే యాడ్స్ కనిపించవు. యాడ్స్ మీద క్లిక్ చేయండి, యాడ్స్ ఓపెన్ కావు. ఎందుకంటే ఇక్కడ మనం ఏ ప్లాన్ తీసుకోలేదు కాబట్టి ప్లీజ్ బై ఏ ప్లాన్ టు వ్యూ యాడ్. సో ఇట్లా ఉంటుంది. మరి విత్డ్రా చేసుకోవాలంటే ఇట్లా విత్డ్రా చేసుకోవాలంటే డైరెక్ట్ విత్డ్రాల్లోకి వెళ్ళండి. యాడ్ విత్డ్రా, ఇక్కడ విత్డ్రా నౌ అనిగా దీని మీద క్లిక్ చేయండి. విత్డ్రా నౌ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసి ఉంటుంది, దాన్ని ఏం అవసరం లేదు. అమౌంట్ ఎంతనో ఇక్కడ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 350 రూపీస్ అనుకుందాం. 350 యాడ్ చేద్దాం. 350 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి.
కానీ ఇక్కడ మనకు విత్డ్రా చేసుకోవడానికి అమౌంట్ ఏం లేదు. ఇక్కడ చూడండి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఫర్ విత్డ్రాల్, ఇందులో ఈ కొత్త అకౌంట్ కాబట్టి ఇందులో అమౌంట్ ఏం లేదు కాబట్టి తీసుకోదు. ఒకవేళ మనం ఆల్రెడీ ఉన్న అకౌంట్లో తీసుకున్నట్లయితే విత్డ్రా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇందులో నా అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తాను. నా అకౌంట్ నుంచి నా దాంట్లో ఆల్రెడీ అమౌంట్ ఉంది, మీకు ఇందాకే చూపించిన విత్డ్రా నౌ మీద క్లిక్ చేయండి. కాకపోతే ఇప్పుడు విత్డ్రా కాదు, ఇందాక చెప్పాను నేను ఇది ఎవ్రీ వీక్లీ ఒకసారి అవుతుంది కాబట్టి మొన్ననే చేసిన, మళ్ళీ నేను మండే అట్లా చేస్తాను, సండే చేస్తాను, మండే ట్యూస్డేకి వస్తుంది. ఇక్కడ మనం 350 రూపీస్ మనం యాడ్ చేయొచ్చు. మనము సండే చేసినట్లయితే ఇది మండే ట్యూస్డేకి డ్రా అవుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు చేసినట్లయితే రిజెక్ట్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు. ఆల్రెడీ విత్డ్రా చేసినటువంటివి నేను ఆల్రెడీ చూపెట్టినా మీకు. విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసినారు ఆల్రెడీ. అప్రూవ్డ్ విత్డ్రా 1 డే ఎగో నిన్ననే చేసుకున్నాను నేను. తర్వాత 840 రూపీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఓకే, ఇక్కడ ఇది ప్రాసెస్ ఈ విధంగా రన్ అవుతుంది ఈ వెబ్సైటు. మీరు ఎవరు కావాలన్నా ఇందులో జాయిన్ కావచ్చు, తర్వాత రెఫర్ చేయొచ్చు. మనం ఎంత రెఫర్ చేసుకుంటూ వెళ్తే అంత మనకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. పేమెంట్స్ కూడా మనకు ఖచ్చితంగా వీక్లీ వస్తూనే ఉంటాయి. మరి రెఫర్ ఎట్ చేయాలంటే అలా చెప్పిన ఇంతకుముందే మై రెఫరల్స్లోకి వెళ్ళండి. 2 లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, ఈ 2 కాపీ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో కూడా షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకి మీరు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, డైరెక్ట్గా వాళ్ళకు కూడా మ్యాటర్ అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, జెన్యూన్గానే ఉంది వెబ్సైటు, బాగానే రన్ అవుతుంది. మీరు కూడా జాయిన్ కావచ్చు, ఇంకెవరికైనా కూడా రెఫర్ చేయొచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. లక్షలు వేలు కాదు నేను అనేది, జస్ట్ మనం సింపుల్గా కొంత అమౌంట్ మనం 300 రూపీస్ పెడితే మనం పెద్ద నష్టపోయేది ఏం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ చాలామంది చేస్తుంటారు, వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్ ఫ్రెండ్స్, బాయ్.